నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ వర్స్ తెలుగు. నేను అంకిత. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే బాబు గారి చేతిలో 596 అనే హస్త్రం ఉందన్నట్లు తెలుస్తుంది. సో ఆయన కానీ ఈ హస్త్రాన్ని ఉపయోగిస్తే వైఎస్ఆర్సీపీ మొత్తం వెళ్ళిపోద్ది అన్నట్లు ఒక పుకారు అయితే వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం? అసలు ఈ హస్త్ర ఏంటి సార్? ఒకటి ఏంటంటే ఒక వెపన్ అయితే ఉంది చంద్రబాబు నాయుడు చేతిలో. అధికారంలో ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఎన్డీఏ సాధించింది 164 ఎమ్మెల్యే స్థానాలు. చాలా బలమైనటువంటి కూటమి. అక్కడ కేవలం 11 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేసిన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు సంయమనం పాటిస్తూ ఒక బ్రహ్మాస్త్రాన్ని అయితే చేతిలో పెట్టుకున్నారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని కనుక విసిరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చల్లాచెదరయ్యేటువంటి అవకాశం ఉంది. ఏంటి ఇంతకీ ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? అది అంత పవర్ఫుల్ అని అంటే జివో నెంబర్ 596 అనేది చాలా పవర్ఫుల్ జివో. దాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత ఏడాది డిసెంబర్ 20వ తారీఖు అనుకుంటా దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? హడావుడిగా గత ఏడాది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దానివల్ల ఏం జరిగింది రాష్ట్రంలో అనే దాని మీద కనుక ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్లు వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు, వాళ్ళు చేసినటువంటి భూదందాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఏంటి ఈ 596 జీవో అని అంటే క్లుప్తంగా అసైన్డ్ ల్యాండ్స్ని సొంతం చేసుకోవచ్చు. 20 సంవత్సరాల పాటు అసైన్ ల్యాండ్స్ ఎవరు ఆధీనంలో ఉంటే వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు, రిజిస్టర్ వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు అనేది దాని యొక్క సారాంశం. దాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని వందల ఎకరాలని జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కైవసం చేసుకుంది రాష్ట్రంలో. ఎవరెవరి దగ్గర నుంచి తీసుకుందంటే నిరుపేదల దగ్గర నుంచి. అసైన్ ల్యాండ్స్ అంటేనే బతకడానికి ఎస్సీ ఎస్టీలకి లేదంటే ఇతర నిరుపేద వర్గాలకి భూమి ఇస్తుంది. భుక్తి కోసం భూమి ఇస్తుంది. అదే అసైన్ ల్యాండ్. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ల్యాండ్ని పెట్టుకొని తమ భుక్తిని గడుపుకోవడానికి నిరుపేదలకు ఇచ్చేటువంటి, నిరుపేద కుటుంబాలకు ఇచ్చేటువంటి, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అదొక ల్యాండ్. అసైన్ ల్యాండ్ అంటే భూమి. దాన్ని అమ్ముకునేటువంటి వెసులుబాటు ఇప్పుడు కల్పించారు. వాళ్ళు అమ్ముకునేటువంటి వెసులుబాటు ఎందుకు కల్పించారని అంటే ఆ ల్యాండ్ ఇప్పుడు ఖరీదు పెరిగిపోయింది. కొన్ని లక్షలు, కొన్ని కోట్ల రూపాయలు అయిపోయింది. సో దాన్ని కైవసం చేసుకోవాలి తక్కువ రేటుకి అని ఉద్దేశంతో వీళ్ళు దాన్ని కొత్త జీవో ఒకటి ఇచ్చి దాన్ని హోల్డ్ చేసేసి అవన్నీ కూడా వాటిని ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు అమ్ముకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి భయపిచ్చి గందరగోళం చేసి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వందల ఎకరాలని హోల్డ్ చేశారు వాళ్ళు. హోల్డ్ అయిపోయిన తర్వాత ఈ జీవోని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి ప్రక్రియను మొదలుపెట్టి చీఫ్ సెక్రటరీ ఆనాడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి సతీమణి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి బినామీల దగ్గర నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే రోజా కానీ ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈ అసైన్డ్ ల్యాండ్స్ని కొట్టేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు అనేది ఈ జీవో యొక్క ఉద్దేశం ఉంది వెనక. అయితే రాష్ట్రం మొత్తం మీద 22 లక్షల ఎకరాలు సుమారుగా అసైన్ ల్యాండ్స్ ఉంటే దీంట్లో 22A అనేటువంటి క్లాజ్ కింద అంటే రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో. ఆ 22A నుంచి కూడా కొన్ని మినహాయించారు, కొన్ని రిజిస్ట్రేషన్ నెంబర్లని మినహాయించారు, సర్వే నెంబర్లను మినహాయించారు. వీళ్ళు మినహాయించి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా ఎప్పుడు చేయించుకున్నారు? ఎన్నికల కోడ్ అమలవుతున్నటువంటి సమయంలో ఈ రిజిస్ట్రేషన్ని చేయించుకున్నారు. దానికి సూత్రధారులు, పాత్రధారులు కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు కూడా వ్యవహరించారు అనేది ఆరోపణలు ఉన్నాయి. సో అసైన్ ల్యాండ్స్ని అలాగే 22Aలో రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి నిషేధించినటువంటి భూములకు సంబంధించి వాటిని చుక్కల భూములు అని అంటారు. సో ఇవన్నీ కూడా రిజిస్టర్ చేయించుకోవడానికి అనువైనటువంటి జీవో 396. దీన్ని అడ్డుపెట్టుకొని దాదాపుగా రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు బినామీ పేర్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది రాయించుకున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి సమాచారం. అందుకే ఇప్పుడు కనుక ఈ జీవోని
396 జీవోని దీన్ని బేస్ చేసుకుని రిజిస్ట్రేషన్లు ఎక్కడెక్కడ జరిగాయి అని కనుక బయటకు వస్తే వీళ్ళ భోగవతం అంతా బయటపడుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫైల్స్ తగలబెట్టడానికి కారణం మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుమారుగా 1000 ఎకరాలు ఆక్రమించారు. అది బయటకు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఫైల్స్ తగలబెట్టారు అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి సీఎంఓ ఆఫీస్లో ఉండేటువంటి ఒక ఐఏఎస్ కూడా సహకారం అందించారు అనేది కూడా ఇంకొక లేటెస్ట్ అంశం కూడా బయటకు వస్తుంది. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా ఈ 596 జీవో దీని ప్రకారం ఈ అసైన్ ల్యాండ్స్ని రిజిస్ట్రేషన్ ఎవరైతే చేశారో వాటన్నిటిని రద్దు చేయాలి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రధానమైనటువంటి అస్త్రంగా ప్రయోగించింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అధికారంలో రాగానే రద్దు చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆ మేరకు రద్దు కూడా చేశారు, నిర్ణయం తీసుకున్నారు. అది క్యాబినెట్లో పెట్టారు, అసెంబ్లీలో కూడా అప్రూవల్ అవుతుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో. సో క్యాబినెట్లో ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది, అసెంబ్లీ సమావేశాల్లో అప్రూవల్ అవుతుంది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దులో ఈ జీవో నెంబర్ 596 వర్తింపజేస్తారా లేదా అనేది ఒక చర్చనీయాంశం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాటన్నిటిని రద్దు చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ బినామీలు చేయించుకున్నటువంటి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా చెల్లకుండా పోతాయి. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు ఆ పని చేయట్లేదు. కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వరకే పరిమితం అయ్యాడు ఆయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, స్థూలంగా చెప్తుంది ఏంది, రీసర్వే. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూములన్నింటినీ కూడా రీసర్వే చేసి వాళ్ళ భూములకి సంబంధించినటువంటి భూపత్రాలు, భూరక్షణ పత్రాలు ఇవ్వడం. ఆ భూరక్షణ పత్రాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది అనేది వివాదం. సో దాన్ని రద్దు చేశారు కాబట్టి రీసర్వే ఉండదు, జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి భూ హక్కు పత్రాలు కూడా ఇవ్వరు. అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు 596 జీవో పరిస్థితి ఏంటి? సో 596 జీవో ఆల్రెడీ అమలు అవుతూ ఉంటే ఎవరైతే బినామీలతోటి భూములు రాయించుకున్నారో 4 లక్షల ఎకరాలు పైగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు వాళ్ళకి ఆధీనంలోనే ఉండిపోతాయి భూములు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక ఈ 596 జీవో బయటికి తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు ఈ జీవోని కూడా రద్దు చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ప్లస్ నష్టపోవడంతో పాటు ఆ జీవోని అడ్డుపెట్టుకొని వీళ్ళు లాభపడ్డారు, అది ప్రజలకు మళ్ళీ చెందేటువంటి అవకాశం ఉంది. ఆ సంపద మరి చంద్రబాబు నాయుడు ఆశ్రయంగా తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా సగానికి పైగా చాలామంది వాళ్ళు చేసినటువంటి పనికి, వాళ్ళు చేసినటువంటి అక్రమాలకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఫలితంగా ప్రజలు లాభపడేటువంటి అవకాశం ఉంది. మరి చంద్రబాబు నాయుడు అస్త్రాన్ని తీస్తారా 596 అనేటువంటి జీవో అస్త్రాన్ని అని అంటే అది ఇప్పటివరకైతే రద్దు చేసేటువంటి ఆలోచన చేయట్లే ఆయన. కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్టే రద్దు చేశాడు. ఇక్కడ చూస్తే ఫైల్స్ కాలిపోయినాయి అని చెప్తున్నారు కదా సార్, మరి దాంట్లో ల్యాండ్కి సంబంధించిన ఫైల్స్ కూడా ఉంటాయి కదా, మరి వాటిని ఎలా రీప్రొడ్యూస్ చేస్తారంటారు? ఇప్పుడు ఒకటి ఆఫీసుల్లో ఫైల్స్ అయితే తగలబెట్టారు, అవి పేపర్స్, బట్ అవి ఆన్లైన్ అయితే ఖచ్చితంగా అయ్యి ఉంటాయి. సపోజ్ మనం ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటుంది, ఇంకో డాక్యుమెంటు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. వీటిని మళ్ళీ ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు 3 మార్గాల ద్వారా దాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 మార్గాలు కాకుండా చేయగలిగారా? కేవలం ఫైల్స్ మాత్రం తగలబెట్టారు. సో ఆ ఫైల్స్ మాత్రం తగలబెడితే ఆన్లైన్లో ఉంటాయి కదా, మరి హార్డ్ డిస్క్లు కూడా దొంగిలించారా? ఇవన్నీ కూడా బయట రావాలి. ఎంక్వైరీ నడుస్తున్నట్టుంది. ఎంక్వైరీ చేస్తే కానీ బయటికి రావు, లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఖచ్చితంగా దీని నకలు ఉంటుంది అక్కడ. సో ఈ నకలు అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి, ఎవరెవరు ఏ బినామీ పేర్లతోటి రిజిస్ట్రేషన్లో చేశారు. ఈ ఫైల్స్ తగలబెట్టినంత మాత్రాన కాకపోతే ఎంక్వైరీ లేట్ అవ్వచ్చు, కంప్లీట్గా అయితే రాదు సమాచారం అని చెప్పి అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా బయటకు వస్తాయి. దానికన్నా ముందు ఈ 596 జీవోని రద్దు చేస్తే అసలు కంప్లీట్గా అసలు సమస్యకే ఫుల్ స్టాప్ పడుతుంది. ఓకే, మరి ఆ సాహసం చంద్రబాబు నాయుడు చేస్తారో లేదనేది మనం వెయిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.